లైఫ్‌లో ఏదన్నా మన దగ్గరికి రావాలి అంటే అర్హత ఉండాలి. అర్హత ఉన్నప్పుడే అది మన దగ్గరికి వస్తదనమాట. ఇంకా ఏం జరుగుతదంటే చామంతి అయితే ఇంకా ఈ రోజా స్వార్థానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి రోజా రూమ్‌లోకెళ్ళిపోయి ఆ అసలు రాజమణిహారం ఉన్న సూట్ కేస్ లాకర్‌నయితే సల్లంగా బయటికి తెస్తదనమాట. అది ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే చిట్టి రోబోని అడుగుతదనమాట. చిట్టి రోబో అయితే ఆ సూట్ కేస్ లాకర్‌నయితే స్కాన్ చేస్తదనమాట. దానిపైన రోజా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఆ ఫింగర్ ప్రింట్స్‌ని కూడా స్కాన్ చేసి ఆ సూట్ కేస్‌నయితే ఓపెన్ చేసిస్తదనమాట. మన చామైతే సంతోషానికి అవధులు లేవు. ఆ సూట్ కేస్ ఓపెన్ చేసేసరికి వెంటనే చిట్టి రోబోకి హగ్గులిస్తది. ఈ చిట్టి రోబో అయితే కొన్ని సాంగ్స్ యేసుకుంటదనమాట ఇంకా. మన రోజాది చామంతివి రోబోవయితే భలే ఉంటాయండి. ఫన్నీగా ఉంటాయి సీన్స్ ఇంకా. నెక్స్ట్ అయితే ఇంకా ఈమె ఏం చేస్తదంటే చామంతి అసలు రాజమణిహారాన్ని ఎక్కడన్నా దాచిపెట్టాలని చెప్పి రమాదేవి దగ్గర ఉన్నటువంటి నకిలీ రాజమణిహారాన్ని అయితే రోజా సూట్ కేస్‌లో పెడతది. రోజా దగ్గర ఉన్న అసలు రాజమణిహారాన్ని అయితే రమాదేవి దగ్గర పెడద్దనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నిశ్చితార్థానికి ముందు గురువుగారైతే అసలు రాజమణిహారాన్ని తెచ్చి రమాదేవికి ఇవ్వమంటారు. ఈ రోజా ఏం చేస్తదనమాట రమాదేవికి తెచ్చేస్తది. ఈ రమాదేవి గబగబా రూమ్‌లోకెళ్ళిపోయి ఇంకా రోజా ఇచ్చిన నకిలీ రాజమణిహారాన్ని మెడలో వేసుకొని తన దగ్గర ఉన్నటువంటి అసలు రాజమణిహారం నకిలీదనుకొని తీసి బయట పడేస్తండి. అదెళ్ళి దేవుడి దగ్గర చేరతదనమాట. ఇంకా కిందకొస్తనమాట. అక్కడ గురువుగారు అందరూ చూసి రాజమణిహారం ఏంది మెరవట్లేదని చెప్పి చెక్ చేస్తే అదనమాట డూప్లికేట్‌ది. ఇంకేముంది రోజానైతే మెడబట్టుకొని బయటంకెండేసి ఆ నకిలీ రాజమణిహారాన్ని కూడా రోజా మొహాన కొడద్దనమాట. ఇంకా మన చామ అయితే చాలా సంతోషపడుతూ ఉంటది. ఆ రోజా నిశ్చితార్థం ఆగిపోయినందుకు. మరి ఇంకా అసలుది ఎలా మళ్ళీ చామంతి దగ్గరికి చేరతదో చూడాలనమాట. కృష్ణుడి దగ్గర ఉండేది. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.